చూస్తుంటేనే ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో రెడీ చేసుకొని తినొచ్చు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం చూపించబోయే రెసిపీ బ్రెడ్ మిల్క్ కేక్. ఈ బ్రెడ్ మిల్క్ కేక్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ పీసెస్ 4, షుగర్ 1 కప్, మిల్క్ పౌడర్ 1 కప్, మిల్క్, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మనము ముందుగా ఈ బ్రెడ్ పీసెస్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని అయితే గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం బాండీలో 1 స్పూన్ నెయ్యి వేద్దాం. ఒకటి 2 స్పూన్లు. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టిన బ్రెడ్ పౌడర్ని బాగా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా వేయించుకోవాలి. బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మన బ్రెడ్ పౌడర్ అయితే ఇప్పుడు మంచిగా వేగిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేద్దాం. పెట్టి దాంట్లో మనం ముందుగా తీసుకున్న షుగర్ వేద్దాం. షుగర్ వేసుకున్న తర్వాత చిన్న గ్లాస్లో సగం గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ పోసి ఇది మంచిగా పాకం వచ్చేంత వరకు దీన్ని ఇట్లానే వదిలేయాలి. ఇప్పుడు ఈ పాకాన్ని ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మన పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాకంలో మనం తీసుకున్న 1 కప్ మిల్క్ పోసేద్దాం. ఇది ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉండలు లేకుండా మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఈ మిల్క్ షుగర్ పాకం మంచిగా ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. టూ 3 మినిట్స్ ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ షుగర్ పాకం మిల్క్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టిన బ్రెడ్ పౌడర్ని వేయాలి. తర్వాత ఈ మిల్క్ పౌడర్ని కూడా వేయాలి. ఇలా వేసి బాగా దగ్గర పడేంత వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇలా గడ్డ కట్టకుండా కలుపుతూనే ఉండాలి. చాలా ఈజీ అండి. అన్ని ఇంట్లో దొరికే పదార్థాలతోటే చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు. మంచి స్మెల్ కొరకు ఇలాచి పౌడర్ వేయాలి. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇది దగ్గరికి పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకొని ప్లేట్ మొత్తం ఇలా పరుచుకుందాం.
ఇప్పుడు మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పరుచుకున్నాం కదా, దీన్ని చల్లగా అయ్యేంత వరకు 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మన బ్రెడ్ మిల్క్ స్వీట్ అయితే రెడీ అయిందండి. చల్లగా అయింది, అట్లనే మంచిగా సెట్ కూడా అయింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాం. ఇది ఈరోజు మనం రెడీ చేసుకున్న బ్రెడ్ మిల్క్ స్వీట్ అండి. నచ్చితే లైక్ చేయండి.